ఈ నెల 15న జరిగే శ్రీ ఓజల మల్లికార్జున స్వామి రేణుకా ఎల్లమ్మల ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అప్పనపల్లి గ్రామ సర్పంచ్ చెర్లపల్లి రామరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రామస్తులతో కలిసి వారు మాట్లాడారు. వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ ఓజల మల్లికార్జున స్వామి రేణుకా ఎల్లమ్మల వార్షికోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. వార్షికోత్సవంలో భాగంగా శివరాత్రి జాగారంతో పాటు ఒగ్గు కళాకారులతో కథలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలరాజు, బీఆర్ఎస్ నాయకులు చిర్ర తిరుపతి, గూడ రాజిరెడ్డి, దమ్ము వెంకటరెడ్డి, సాయిలు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయే మల్లనగుట్ట, పెద్దగుండవెల్లి, తిమ్మాపూరు, అప్పనపల్లి, అసమీరపూరు, పద్నంపల్లి, తోర్నాల మధ్యలో వెలిసిన మల్లనగుట్టకు జాతర జరుగుతున్నది. ఆ జాతర ప్రత్యేక ఏంటంటే ఇప్పుడు అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయగలరు. ఇటు కార్యక్రమం ముందు అన్నదానం ఉంటుంది, అన్నప్రసాద కార్యక్రమం మరియు ఒగ్గు కథ. ఈ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు శివరాత్రి నాడు జాగరం ఉండే భక్తులు వాళ్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు సాయంత్రం పండ్లు పొలాలు అన్ని ఒగ్గు కథలు ఉంటే తెల్లారదాకా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అందరూ వచ్చి ఆశీనులై ఈ విజయవంతం చేయాలని కోరుతున్నాం. శివరాత్రి రోజున జరగబోయే మల్లన్నగుట్ట జాతరకు అనగా అప్పనపల్లి, పెద్దగుండవెల్లి, తిమ్మాపూర్ మధ్యలో, తోర్నాల, అసనమీరాపూర్ మధ్యలో ఉన్నటువంటి మల్లన్నగుట్ట జాతరకు అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నవి. కావున వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ యొక్క జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్నదానం కూడా ఏర్పాటు జరుగుతుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి అక్కడనే అన్నదానం చేసి భక్తి పారవశ్యంతో రాత్రి ఒగ్గు కథలు, జాగారం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో వచ్చి భక్తులు ఆ యొక్క పండుగను విజయవంతం చేయాలని కోరుతున్నాం.